HPC Creatives, where ideas become influence. హాయ్ గైస్, ఇవాళ మనం మోటివేషనల్ వీడియోస్ ఎలా చేయాలో చూద్దాం. ఈ మోటివేషనల్ వీడియోస్లో కూడా నా ప్రేయర్ వీడియోస్ ఇంతకు ముందు కనుక మీరు చూడకపోయి ఉంటే ఇక్కడ ట్యాగ్ చేస్తాను, ఇక్కడ చూడండి. ఈ ప్రేయర్ వీడియోస్ ఎలా చేసామో అలాగే ఈ మోటివేషనల్ వీడియోస్ కూడా చేస్తున్నాం. ఈ మోటివేషనల్ వీడియోస్లో కూడా మనం స్క్రిప్ట్ జనరేట్ చేస్తాము, వాయిస్ ఓవర్ క్రియేట్ చేస్తాము, అక్కడ నుంచి విజువల్స్ యాడ్ చేసి మనం కంపైల్ చేస్తాం. సో which is the easiest way, which I follow all the easiest ways for you. So let us go and create one motivational video. Before we going into the how to create, let's see అసలు motivational videos అంటే ఎలా ఉంటాయి అనేది ఒక చిన్న. If you want to start to feel happy, it starts with you wanting to feel happy. We like to sit and dwell. We like to sit in our own sadness. Make sure you're spending time every single day, whether it's 15, 20 minutes, whether it's an hour, 2 hours. Take time to allow your mind separation from the stresses of your day. If you expect to fail, you will fail. On the other hand, if you expect to win, you will win. And he's right, because doctors and psychologists both alike, they agree that worrying actually does shorten your life. ఓకే, ఇది ఒక మోటివేషనల్ వీడియో, ఇది చూడండి. సో ఐ విల్ టెల్ యూ వన్ డీటెయిల్ హియర్. Motivation to Study, it is a channel name and it is having 4.62 million subscribers and it is having 3.7 million views 5 years ago. ఇది 5 years క్రితమే ఈ వీడియో పెట్టారు. స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్, స్టిల్ పీపుల్ ఆర్ వాచింగ్ ఇట్. సో మోటివేషనల్ వీడియోస్ ప్రేయర్ వీడియోస్లో ఉన్నాక పాజిటివ్ పాయింట్ ఏంటి అంటే, మీరు ఇవాళ క్రియేట్ చేసిన వీడియోస్ ఒక బూమ్ తర్వాత ఆగిపోవు. సో ఇట్ విల్ బీ ఫర్ ఎవర్. సో పీపుల్ విల్ బీ వాచింగ్ దెమ్. సో పీపుల్ నీడ్ దెమ్ ఎవ్రీ డే. సో ఈ మోటివేషనల్ వీడియోస్ ఛానల్ కనుక, ఫేస్లెస్ ఛానల్ కనుక మీరు క్రియేట్ చేయడం స్టార్ట్ చేస్తే బీ కన్సిస్టెంట్, బట్ వన్ డే యూ విల్ గెట్ ద ట్రాక్షన్ డెఫినెట్లీ. సో ఇప్పుడు అది ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది నెక్స్ట్ స్టెప్స్ విల్ గో అండ్ సీ. వీడియో చూసాను కదా. సో నేను ఏం చేస్తానంటే ఇదే టైటిల్ తీసుకున్నాను. టైటిల్ తీసుకొని ఏం చేశానంటే ChatGPTకి వచ్చి ఈ టైటిల్ ఇచ్చి ద పవర్ ఆఫ్ పాజిటివిటీ అండ్ బేస్డ్ ఆన్ దిస్ టైటిల్ ప్రొవైడ్ మీ 10 వేరియేషన్స్ ఆఫ్ సిమిలర్ టైటిల్ అని అడిగాను. సో అది నాకు 10 టైటిల్స్ ఇచ్చింది. ఓకే, పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్, ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ టుడే, ఇవన్నీ ఇచ్చింది. సో నేను 7th టైటిల్ తీసుకున్నా, రీవైర్ యువర్ బ్రెయిన్ ఫర్ సక్సెస్. ఇది తీసుకొని దీని మీద నాకు ఒక మోటివేషనల్ స్పీచ్ ఇమ్మని చెప్పాను. సో ఇది చూసారా, ఈ మొత్తం మోటివేషనల్ స్పీచ్ అనేది నాకు జనరేట్ చేసి ఇచ్చింది. సో ఇప్పుడు నేనేం చేయొచ్చు అంటే ఈ స్పీచ్ని నేను మొత్తం ఒకేసారి కాపీ చేసి 11 ల్యాబ్స్లోకి వెళ్ళి ఒక స్పీచ్ని జనరేట్ చేసేయచ్చు, వాయిస్ ఓవర్ని, లేదా నేను స్టెప్ వైజ్గా చేసుకోవచ్చు. సో నేను ఐ ప్రిఫర్ టు డూ ఇట్ ఇన్ ద ఫ్రాగ్మెంట్స్. సో ఇలా కొంచెం కొంచెం అంటే ఒక్కొక్క పార్ట్స్గా మనం చేయడం వల్ల మనకు ఒక బెనిఫిట్ ఉంటుంది. అదేంటనేది మీకు తర్వాత తెలుస్తుంది. సో నేను 11 ల్యాబ్స్కి వచ్చాను, ఇక్కడ కాపీ చేశాను. ఇక్కడ మనం కాపీ చేసిన తర్వాత మనం ఒక వాయిస్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనం చేసేది ఫ్రీ అకౌంట్లో. సో మనకి డిఫాల్ట్ ఉన్న వాయిసెస్ నుంచి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. డిఫాల్ట్ ఇక్కడ మనకి చాలా వాయిసెస్ వస్తాయి. అన్ని వాయిసెస్ చూసుకుంటే మనకి పెయిడ్ వాయిసెస్ ఉంటాయి. పెయిడ్ వాయిసెస్ అవసరం లేదు మనకి. సో డిఫాల్ట్‌లో కూడా చాలా వాయిసెస్ ఉంటాయి. సో దీనిలో మనకు కావాల్సిన మోటివేషనల్ స్పీచ్ కాబట్టి దానికి తగ్గట్టు ఒక వాయిస్‌ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఎలాంటి వాయిస్ సెలెక్ట్ చేసుకుందాం అనేది చూద్దాం. చూసారా, లియం, ఎనర్జెటిక్ సోషల్ మీడియా క్రియేటర్, యంగ్ అడల్ట్ విత్ ఎనర్జీ అండ్ వార్మ్త్. సో నేను ఈ క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకున్నాను, ఈ వాయిస్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. లియం సెలెక్ట్ అయిపోయింది. సో నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చి జనరేట్, అది కాపీ చేశాను కదా, జనరేట్ చేస్తున్నాను. స్పీచ్ జనరేట్ అవుతుంది. మనకి జనరేట్ అయిపోయింది. సో మనకి జనరేట్ అయిన తర్వాత వాయిసెస్ ఎలా వస్తాయి అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. See. Close your eyes for a moment. Just think. What is the one thought that keeps repeating in your mind every single day? Can I do this? What if I fail? Maybe I'm not enough. Now open your eyes, because today we are going to change that story. Close your eyes for a moment. అయిన తర్వాత ఏం చేస్తామంటే వీటిని మనం డౌన్లోడ్ చేద్దాం.
So downloads, I will create one more episode. Okay, episode 3. సో నేను ఈ ఫోల్డర్లో డౌన్లోడ్ చేస్తున్నాను. It is my first one, right? సో డౌన్లోడెడ్. సో ఇలాగే మిగిలినవి. సో నెక్స్ట్ దానికి వచ్చి నెక్స్ట్ మళ్ళీ మనం చాట్‌జీపీటీకి వెళ్ళి సారీ ఫర్ ద డిలే. మళ్ళీ చాట్‌జీపీటీకి వచ్చి ఇక్కడ మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ సెగ్మెంట్, ఇలా నెక్స్ట్ సెగ్మెంట్ కాపీ చేసి పేస్ట్ చేసుకొని ఇలా సెగ్మెంట్స్గా చేసుకోవచ్చు. ఒక 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 వే ఆఫ్ డూయింగ్. అనదర్ వే ఆఫ్ డూయింగ్ ఇస్ Your life is not controlled by your circumstances. అది ఎలా చేయొచ్చు అనేది It is controlled by your thought patterns. సో ఇట్ ఈస్ ఆల్సో జనరేటెడ్. నౌ ఐఎమ్ గోయింగ్ టు డౌన్లోడ్ దిస్. వైల్ యూ డౌన్లోడింగ్ మేక్ షూర్ దట్ యూ ఆర్గనైజ్ ఎవ్రీథింగ్ ఇన్ కరెక్ట్ ప్లేస్. మీరు ఆర్గనైజ్ చేసుకోండి కరెక్ట్గా. ఎందుకంటే మనం ఏదైతే డౌన్లోడ్ చేస్తున్నామో ఎక్కడికి వచ్చి డౌన్లోడ్ అవుతున్నాయి, ఎక్కడ మనం వాటిని సేఫ్గా పెడుతున్నాం అనేది కూడా మనకి ఇంపార్టెంట్ అవ్వాలి. సో ఒక ఫోల్డర్లో సిమిలర్గా పెట్టుకుంటే మీన్స్ ఒకటే ఫోల్డర్లో మనం ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటే ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ వైల్ యూ డూయింగ్ ఎడిటింగ్. మనం వీడియోలో కంపైల్ చేసేటప్పుడు అది మీకు ఈజీ అవుతుంది. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం ఇప్పటిదాకా మనం సెగ్మెంట్ వైజ్గా చేసాం కదా. నౌ వాట్ వీ విల్ డూ ఇస్ వీ విల్ డూ ఆల్ టుగెదర్. మొత్తం ఉంది కదా, మొత్తం స్పీచ్ని మనం ఏం చేస్తున్నామంటే మొత్తం కాపీ చేసేసి లెవెల్ ల్యాబ్స్కి వచ్చేసి ఇక్కడ మనం పేస్ట్ చేసి జనరేట్ చేసేస్తాం. టోటల్ ఒకేసారి చేయొచ్చు. అంటే ఇక్కడ మనకి 5000 క్యారెక్టర్స్ వరకు చేసుకోవచ్చు. సో డెఫినెట్లీ ఇట్ విల్ అలౌ యూ. 800 వర్డ్స్ అంటున్నాం కాబట్టి ఇట్ విల్ డెఫినెట్లీ అలౌ యూ. Listen carefully. మొత్తం Your brain is like soil. జనరేట్ అయిపోయింది. సో దీన్ని మనం జనరేట్ అయిన తర్వాత ఇట్స్ బెటర్ టు లివ్. Whatever you plant, it grows. If you plant fear, doubt will grow. If you plant confidence, success will grow. Simple. But here's the truth. Most people ignore. Your brain is not fixed. It is not permanent. You can rewire it. Yes, you can literally change the way you think. Once done, so I will going to download this. ఇప్పుడు మనం వీడియో చేయాలి అంటే దానికి కావాల్సిన వీడియో క్లిప్స్ ఆర్ ఇమేజెస్ క్లిప్స్ అనేవి ఎలా జనరేట్ చేస్తాం. 2 వేస్ ఉన్నాయి దానికి. ఒకటి వచ్చి మనం క్యాన్వా యూస్ చేయొచ్చు. 2 వీ కెన్ జనరేట్ ఇమేజెస్. హౌ వీఆర్ గోయింగ్ టు డూ దట్ ఈస్ వీ విల్ సీ నౌ. ఓకే, చాట్‌జీపీటీకి వచ్చేసాము. మనకి ఏదైతే స్పీచ్ పైన ఇచ్చామో వాట్ వీఆర్ ఆస్కింగ్ హియర్ ఈస్, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే వీల్ ఆస్క్ దిస్ చాట్‌జీపీటీ create me perfect. It is already given here, but still image prompts to compile this as a video relevant, not relevant, ask it like aligning to the speech above. Okay, image prompts are no. So how many number of images also we want to give? So let us give 30 image prompts. Okay, let's see. So now it is giving us 30 image prompts. Okay, see. HPC Creatives, where ideas become influence.